హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ నందు. ఇవాల్టి క్లాస్లో అకార్డింగ్ టు అనే ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాం. ఈ అకార్డింగ్ టుకు తెలుగు అర్థాలు ప్రకారంగా, అనుసరించి, చెప్పినట్టు లేదా తెలిపినట్టు అన్న తెలుగు అర్థాలు అయితే వస్తాయన్నమాట. ఈ అకార్డింగ్ టుకు అర్థమైందా లెర్నర్స్? ఈ అకార్డింగ్ టు అనే ప్రిపోజిషన్కి తెలుగు అర్థాలు ప్రకారంగా, అనుసరించి, చెప్పినట్టు లేదా తెలిపినట్టు అనేవి తెలుగు అర్థాలు అయితే వస్తాయన్నమాట. అంటే ఏదైనా ఒక దాని గురించి మనం చెప్పినామనుకోండి, దాన్ని అలాగే అనుసరించి పాటించినప్పుడు, అంటే అలాగే అనుసరిస్తూ దాన్ని మనం పాటిస్తాం కదా, అలాంటప్పుడు ఈ అకార్డింగ్ టును యూజ్ చేయవచ్చునమాట. అంటేనే దాని ప్రకారంగా అలా నడుచుకున్నా నేను, దీని ప్రకారంగా ఇలా చేశా నేను అని అంటుంటారు కదా, అలాంటప్పుడు కూడా ఈ అకార్డింగ్ టును యూజ్ చేయవచ్చును. అర్థమైందా లెర్నర్స్? ఇప్పుడు ఈ అకార్డింగ్ టు యొక్క యూసేజ్ని తెలుసుకుందాం. వి యూజ్ అకార్డింగ్ టు షో అంటే ఏం తెలపడానికి ఈ అకార్డింగ్ టుని యూజ్ చేస్తాము అని అంటే, వేటికి ఈ అకార్డింగ్ టుని యూజ్ చేస్తారు అని అంటే, సమ్ వన్స్ ఒపీనియన్ అంటే ఒకరి ఒపీనియన్ని తెలపడానికి ఈ అకార్డింగ్ టును అయితే యూజ్ చేస్తారనమాట. అదేవిధంగా ఏ రూల్ లేదా లా అంటే రూల్ లేదా లా గురించి తెలపడానికి, లా లేదా రూల్ గురించి తెలపడానికి ఈ అకార్డింగ్ టును అయితే యూజ్ చేస్తారనమాట. అదేవిధంగా ఏ రిపోర్ట్ ఆర్ సోర్స్ అంటే ఏదైనా ఒక రిపోర్ట్ లేదా సోర్స్ గురించి తెలపడానికి కూడా ఈ అకార్డింగ్ టును అయితే యూజ్ చేస్తారనమాట. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే ఈ సమ్వన్స్ ఒపీనియన్ అనే దాని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, రూల్ లేదా లా అనే దాని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, రిపోర్ట్ లేదా సోర్స్ దాని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఏ విధంగా ఈ అకార్డింగ్ టును యూజ్ చేస్తారు అనేది. అర్థమైందా లెర్నర్స్? అకార్డింగ్ టు మీ దిస్ ఈజ్ కరెక్ట్. నా అభిప్రాయం ప్రకారంగా అంటే నా ప్రకారంగా అని అర్థం అనమాట. అకార్డింగ్ టు మీ అంటే నా ప్రకారంగా, దిస్ ఈజ్ కరెక్ట్ ఇది సరి అయినది, ఇది కరెక్ట్ అయినది అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. అంటే ఇది నా ఒపీనియన్ని తెలిపినట్టే కదా, నా ఒపీనియన్ అంటే సమ్వన్స్ ఒపీనియన్ తెలిపినట్టే కదా. సో ఇక్కడ సమ్వన్స్ ఒపీనియన్కి ఎగ్జాంపుల్ ఇది. అర్థమైందా లెర్నర్స్? అంటే నా ప్రకారంగా ఇది కరెక్ట్ అని వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే వస్తుందన్నమాట. అంటే ఈ వాక్యం అనేది సమ్వన్స్ ఒపీనియన్కు ఎగ్జాంపుల్గా చెప్పినది. అకార్డింగ్ టు ద రూల్స్ అంటే రూల్స్ ప్రకారంగా మొబైల్స్ ఆర్ నాట్ అలౌడ్. రూల్స్ ప్రకారంగా మొబైల్స్ అనేవి నాట్ అలౌడ్, మొబైల్స్ అలౌడ్ కాదు అని అర్థమైతే వస్తుందన్నమాట. అంటే మొబైల్స్ను అనుమతించబడవు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే వస్తుందన్నమాట. అంటే నియమాల ప్రకారంగా, రూల్స్ ప్రకారంగా మొబైల్స్ని అయితే అనుమతించబడవు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే వస్తుంది. అంటే ఈ వాక్యం అనేది రూల్స్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చును. అర్థమైందా లెర్నర్స్? ఇందాక చెప్పినట్టుగా యూసేజ్లో రూల్ లేదా లాని తెలపడానికి కూడా ఈ అకార్డింగ్ టును యూజ్ చేస్తారు అని చెప్పాం కదా. సో దానికి ఇది ఎగ్జాంపుల్ అనమాట. అర్థమైందా లెర్నర్స్? అకార్డింగ్ టు ద న్యూస్ అంటే న్యూస్ ప్రకారంగా ఇట్ విల్ రెయిన్ టుడే అంటే ఈరోజు వర్షం పడుతుంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. వార్తల ప్రకారంగా ఈరోజు వర్షం పడుతుంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే వస్తుంది. అంటే ఈ వాక్యం అనేది దేనికి ఎగ్జాంపుల్గా వస్తుంది అని అంటే రిపోర్ట్ అనే యూసేజ్కు ఎగ్జాంపుల్గా వస్తుంది ఈ వాక్యం అనమాట. అర్థమైందా? ఈ విధంగా ఈ అకార్డింగ్ టు అనే ప్రిపోజిషన్ అయితే యూజ్ చేస్తారు. నోట్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అకార్డింగ్ టు ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ఏ నౌన్ ఆర్ ప్రనౌన్. అంటే ఈ అకార్డింగ్ టు అనేది ఈ అకార్డింగ్ టు పక్కన, అంటే ఇక్కడ అకార్డింగ్ టు యూజ్ చేసాం కదా, అకార్డింగ్ టు పక్కన ఇలా V1 వర్బ్ ఇలా యూజ్ చేయకూడదు అనమాట. పక్కన అనేది హిమ్ అంటే ప్రనౌన్ అయినా ఉండాలి, ఇలా రూల్స్ అయినా ఉండాలి, లేదా రిపోర్ట్ అయినా ఉండాలి. ఇలా పక్కన V1 వర్బ్నైతే యూజ్ చేయకూడదు. అర్థమైందా? అకార్డింగ్ టు ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ఏ నౌన్ ఆర్ ప్రనౌన్. అంటే అకార్డింగ్ టు తర్వాత ప్రనౌన్ అయినా ఉండాలి, నౌన్ అయినా ఉండాలి, లేదా
రూల్స్ అయినా ఉండాలి లేదా రిపోర్ట్ అయినా ఉండాలి. అంటే ఇక్కడ అకార్డింగ్ టు అనేది ఇలా యూజ్ చేయకూడదు. అకార్డింగ్ టు పక్కన వర్బ్స్ అనేవి రావన్నమాట. అకార్డింగ్ టు పక్కన ప్రనౌన్ కానీ, నౌన్ కానీ, రూల్స్ కానీ, రిపోర్ట్స్ కానీ వస్తాయన్నమాట. అర్థమైందన్నా? ఇప్పుడు అకార్డింగ్ టు పక్కన ప్రనౌన్ని యూజ్ చేస్తే వాక్యాలు ఏ విధంగా వస్తాయి అనేవి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. I got this job according to his advice. I got this job according to his advice అనే వాక్యానికి తెలుగు అర్థం ఏమొస్తుంది? అతడి సలహా అంటే అతడి అడ్వైస్ ప్రకారంగా నాకు ఈ ఉద్యోగం వచ్చింది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే వస్తుందన్నమాట కదా. నాకు ఈ ఉద్యోగం వచ్చింది. ఏ విధంగా వచ్చింది? దేని ప్రకారంగా వచ్చింది అంటే అకార్డింగ్ టు హిస్ అడ్వైజ్. దేని ప్రకారంగా అంటే అతని సలహా ప్రకారంగా ఈ ఉద్యోగం నాకు వచ్చింది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు పక్కన ప్రనౌన్ అనేది యూజ్ చేశాము. సో అకార్డింగ్ టు పక్కన ప్రనౌన్ కానీ, నౌన్ కానీ, రిపోర్ట్ కానీ లేదైనా రూల్ కానీ ఉండవచ్చును. పక్కన అనేది అకార్డింగ్ టు పక్కన వర్బ్స్ని యూజ్ చేయకూడదు. అర్థమైందలన్నా? హీ గాట్ ద ఫస్ట్ ర్యాంక్ అకార్డింగ్ టు హిస్ హార్డ్ వర్క్. హీ గాట్ ద ఫస్ట్ ర్యాంక్. అతడు ఫస్ట్ ర్యాంక్ అంటే మొదటి ర్యాంక్ని సాధించాడనమాట. అకార్డింగ్ టు హిజ్ హార్డ్ వర్క్. దేని ప్రకారంగా అని అంటే హిజ్ హార్డ్ వర్క్ అంటే అతని హార్డ్ వర్క్ అంటే శ్రమ ప్రకారంగా అంటే అతని హార్డ్ వర్క్ ప్రకారంగా అతడు మొదటి ర్యాంకును సాధించాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే వస్తుంది. ఇక్కడ కూడా చూడండి, అకార్డింగ్ టు పక్కన ప్రనౌన్ అనేది యూజ్ చేశాము. అర్థమైందన్నా? ఈ విధంగా అకార్డింగ్ టు పక్కన నౌన్ని కానీ ప్రనౌన్ని కానీ యూజ్ చేస్తారు. అకార్డింగ్ టుకు తెలుగు అర్థాలు ఏమవుతాయి అని అంటే ప్రకారంగా, అనుసరించి, చెప్పినట్టు లేదా తెలిపినట్టు అనేవి తెలుగు అర్థాలు అయితే ఈ అకార్డింగ్ టుకు వస్తాయి. దీని యూసేజ్ ఏంటి అంటే ఎక్కడెక్కడ ఈ అకార్డింగ్ టుని యూజ్ చేస్తారు అంటే సమ్ వన్స్ ఒపీనియన్ అంటే ఒకరి ఒపీనియన్ని తెలపడానికి యూజ్ చేస్తారు ఈ అకార్డింగ్ టుని. అదేవిధంగా రూల్ లేదా లాని తెలపడానికి కూడా ఈ అకార్డింగ్ టుని యూజ్ చేస్తారు. అదేవిధంగా రిపోర్ట్ లేదా సోర్స్ని తెలపడానికి కూడా ఈ అకార్డింగ్ టును అయితే యూజ్ చేస్తారు. అర్థమైందా లెర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.